దేవునికి మహిమ కలుగును గాక. మరొక పర్యాయము ఇటు రీతిగా దేవునికి ఉన్నతమైన మాటలు తెలియజేయడానికి దేవుడిచ్చినటువంటి మహా తరుణాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారాగా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో నా హృదయపూర్వక కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాను. అదేవిధంగా దేవుని యొక్క ఉన్నతమైన మాటలు వినడానికి సిద్ధపడిన ఆత్మీయులైన సహోదరులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శుభములు తెలియజేస్తున్నాను. సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట కూడా మంచి మనసుతో స్వీకరించి అర్థం చేసుకుని తద్వారాగా దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించాలని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశం యెఫ్తా మ్రొక్కుబడి అనే అంశాన్ని పరిశుద్ధమైన గ్రంథం నుంచి మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను. ముందుగా దేవుని యొక్క ప్రార్థనా సహాయం తీసుకుని తర్వాత దేవుని యొక్క మాటలు మనం ధ్యానిద్దాం. అందరూ దయచేసి తలలో ఉంచినట్లయితే నాతో పాటుగా ప్రార్థన ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన. కృపగల దేవ, దయగల తండ్రి, పరిశుద్ధుడా, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. గత సమయం అంతా కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచినందుకే మీకు మరొకసారి కృతజ్ఞత చెల్లిస్తున్నాను ప్రభా. ఇక తండ్రి సమయంలో మీరు రాయించినటువంటి పరిశుద్ధమైన గ్రంథంలోని లేఖనాలను కొన్ని ధ్యానించాలని, తెలుసుకోవాలని, తెలుసుకున్న వాటిని తండ్రి మంచి మనసుతో మేము స్వీకరించి, అర్థం చేసుకుని స్వీకరించి వాటి ప్రకారంగా జీవించడానికి మా యొక్క హృదయాలను తెరవండి. మీ మాటలు అర్థం చేసుకోగలిగే హృదయాలను తండ్రి మాకు ఇవ్వండి ప్రభువా. అదేవిధంగా చెబుతున్న నాకు పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి. ప్రతి మాట కూడా కేవలం మీకు మాత్రమే అనుకూలంగా పలుకగలిగే బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేయండి ప్రభా. అలాగే వింటున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసును దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ మాటలను తండ్రి జాగ్రత్తగా తండ్రి అర్థం చేసుకుని గ్రహించి వాటి ప్రకారంగా జీవించడానికి, వాటి ప్రకారంగా తమ యొక్క జీవితాలను మీ వాక్యానికి అనుకూలమైన విధంగా మలుచుకోవడానికి మంచి మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకునైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమున సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులరా, యెఫ్తా యొక్క మ్రొక్కుబడి అనే మాటను మనం ఆలోచించే ముందుగా అసలు మ్రొక్కుబడి అనే కాన్సెప్ట్ బైబిల్లో ఉందా అంటే చాలా స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. లేదా బైబిల్లో ఉన్నది ఏంటంటే మ్రొక్కుబడి అనే కాన్సెప్ట్ బైబిల్లో ముఖ్యంగా పాత నిబంధనలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మ్రొక్కుబడులు చేయుట అనేది ఇశ్రాయేలీయులకు వాడుక అనే విషయాన్ని మనం ఎక్కువగా బైబిల్లో చూడగలం. మరి ఏ విషయంలో మ్రొక్కుబడులు ఇశ్రాయేలీయులు చేసుకునేవారు, వాటి యొక్క విధి విధానాలు ఏంటి అన్నది ముందుగా కొన్ని మాటలను మనం బైబిల్లో నుంచి చూసి చదివిన తర్వాత యెఫ్తా గారి యొక్క మ్రొక్కుబడి విషయాన్ని మనం బైబిల్లో నుంచి ఆలోచించేద్దాం. ముందుగా ఇది ప్రారంభం నుంచి మనం ఆలోచన చేస్తే మ్రొక్కుబడులు అనే కాన్సెప్ట్ ఆయా సందర్భాలలో ఇశ్రాయేలీయులు దేని పట్ల మ్రొక్కుబడులు చేశారన్నది మనం చూడగలం. ముందుగా ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మ్రొక్కుకొనెను. ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు నాకు ఆహారము, అలాగే వస్త్రములు, ధరించుకున్నటకు వస్త్రములు నాకు దయచేస్తే నేను ఆయనకు నా యొక్క యావత్ సంపదలో నేను 10వ వంతు దేవునికి ఇస్తానని ఇక్కడ మొక్కుకొనడం మనం చూస్తున్నాం. ఇక్కడ అదే అంటున్నాడు, మరియు నువ్వు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకొనెను. ఇక్కడ యాకోబు గారు 10వ వంతు ఇస్తానని, తన యావత్తులో 10వ వంతు ఇస్తానని మొక్కుకునే సందర్భం మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. అంటే మొక్కుకున్న అనే సందర్భం కోసం మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ యొక్క మ్రొక్కుబడి అనే విషయం మన ఆదికాండం 28వ అధ్యాయము యాకోబు గారి విషయంలో మనం చూస్తున్నాం. అలాగే మరికొన్ని మాటలు మనం చూద్దాం. దేవుడు మోషే గారితో మాట్లాడుతూ అహరోను, అలాగే అహరోను గారి యొక్క కుమారులు, అదేవిధంగా ఇశ్రాయేలీయులు ఈ మ్రొక్కుబడి విషయంలో ఎలా ఉండాలి అన్న విషయాన్ని మోషే గారు
అహరోను గారికి వాళ్ళ కుమారులకు చెప్పాలని దేవుడు ఏమైతే చెప్తున్నాడో ఒకసారి మనం ఆ మాటను కూడా చూద్దాం. లేవియ కాండం 22వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. మరియు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోనూ ఇట్లు చెప్పుము, ఇశ్రాయేలీయుల ఇంటి వారిలోనే గాని ఇశ్రాయేలీయులలో నివసించు పరదేశుల్లోనే గాని ఎవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణములనైనను మ్రొక్కుబడులనైనను అర్పించునో వాడు అంగీకరింపబడినట్లు గోవుల్లో నుండి అయినను గొర్రె మేకల్లో నుండి అయినను దోషం లేని మగదాన్ని అర్పింపవలెను. మరొకసారి ఈ సందర్భం చదువుతున్నాను. మరియు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోనూ ఇశ్రాయేలీయులందరితోనూ ఇట్లు చెప్పుము. ఏమని చెప్పమంటాడంటే, ఇశ్రాయేలీయుల ఇంటి వారిలోనే గాని ఇశ్రాయేలీయుల్లో నివసించు పరదేశుల్లోనే గాని ఎవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణములనైనను మ్రొక్కుబడులనైనను అర్పించునో వాడు అంగీకరింపబడినట్లు గోవుల్లో నుండి అయినను గొర్రె మేకల్లో నుండి అయినను దోషం లేనివి మగదానిని అర్పింపవలెను. అంటే ఇక్కడ అహరోను గారితోనూ అలాగే అహరోను కుమారులతోనూ మరియు ఇశ్రాయేలుతోనూ నువ్వు చెప్పవలసింది ఏంటంటే, వారు ఏమన్నా మొక్కుబళ్ళు చెల్లించుకుంటే, అంటే నేను మొక్కుబళ్ళు అన్నది దేనికోసం అంటే దహన బలిగా స్వేచ్ఛార్పణములైనను మ్రొక్కుబడులైనను అర్పించును. అంటే దహన బలి కానీ స్వేచ్ఛ అర్పణలను కానీ ఒకవేళ అర్పించాలని వారు మొక్కుకుంటే అవి ఎలాగ మొక్కుకోవాలో ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే మొక్కుబళ్ళు అర్పించే విషయం ఇక్కడ చెప్తున్నాడు దేవుడు మోషే గారికి. గొర్రె మేకల నుండి అయినను 19వ వచనం, వాడు అంగీకరింపబడినట్లు గోవుల్లో నుండి అయినను గొర్రె మేకల నుండి అయినను దోషం లేని మగదాన్ని అర్పింపవలెను. అంటే గొర్రెల్లోను మేకల్లోను దోషం లేని మగపిల్లను, దోషం లేని మగదానిని అర్పించాలి అన్నది మోషే గారికి దేవుడు చెప్తున్నాడు. అహరోనికి వారి కుమారులకు అలాగే ఇశ్రాయేలుకి చెప్పమని. అంటే వాళ్ళు అర్పించే అర్పణ ఏదైతే ఉందో, ఏవైతే మొక్కుకుంటున్నారో ఆ మొక్కుబడి విషయంలో ఇక్కడ దేవుడు చెబుతున్నట్లుగా మనకు చూస్తున్నాం. అలాగే మరొక సందర్భం చూద్దాం. లేవియ కాండము 7వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. అతడు అర్పించు బలి మొక్కుబడియే గాని స్వేచ్ఛార్పణయే గాని అయిన ఎడల అతడు దాన్ని నర్పించునాడే తినవలెను. అతడు అర్పించు బలి మొక్కుబడియే గాని స్వేచ్ఛార్పణయే గాని అయిన ఎడల అతడు దాన్ని అర్పించునాడే తినవలెను. ఇక్కడ మొక్కుకున్నాక ఆ బలి ఏదైతే ఉందో అది మొక్కుకున్న నాడే ఆ దినాన్నే ఆ బలి అర్పించిన దినాన్నే తినాలనే ఉద్దేశంతో చెప్పిన మాట ఇది. అంటే ఏ రోజునైతే మొక్కుకున్నాడో ఆ బలి అర్పించాడో ఆ రోజునే తినాలి మొక్కుకున్నవాడు అన్నది చెబుతూ ఈ మొక్కుబలి విషయంలో ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. అలాగే మరొక విషయం మనం చూద్దాం. లేవియ కాండం 27వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. మరియు లేవియ కాండం 27వ అధ్యాయం 2వ వచనం, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన యెడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లింపవలెను. మరొకసారి చదువుతున్నాను. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము అని మోషే గారితో దేవుడు చెప్తున్న మాట. మొదటి వచనం చూసినట్లయితే లేవియ కాండం 27వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చింది, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, ఒకటి విశేషమైన మొక్కుబడి చేసిన యెడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లింపవలెను. ఇక్కడ విశేషమైన మొక్కుబడి ఒకవేళ మొక్కుకుంటే దాన్ని చెల్లించే విధానం ఏంటి అన్నదే మోషే గారికి దేవుడు చెప్తున్నాడు. అంటే విశేషమైన మొక్కుబడులు కూడా మొక్కుకున్నట్టుగా మనం ఈ సందర్భంలో చూస్తున్నాం. అంటే యాకోబు గారు తన 10వ వంతులో దేవునికి ఇస్తానని మొక్కుకోవడం, అలాగే అహరోను కుమారులు మరియు ఇశ్రాయేలీయులు అర్పణ బలి అర్పణ విషయంలో కానీ స్వేచ్ఛార్పణ విషయంలో కానీ మొక్కుకున్నట్లుగా మనం చూసాం. అలాగే మరొక సందర్భంలో ఎవరైనా మొక్కుకుంటే ఆ మొక్కుబడి అర్పించినటువంటి బలి ఆ రోజునే తినాలి అన్నది కూడా మనం చూసాం. అలాగే ఇక్కడ మోషే గారికి దేవుడు చెప్తున్నట్టు ఏంటంటే, విశేషమైన మొక్కుబడి ఒకవేళ ఎవరైనా మొక్కుకుంటే దాన్ని ఎలాగా చెల్లించాలి
అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే నీవు ఇశ్రాయేలు ఇట్లనము ఒకటి విశేషమైన మొక్కుబడి చేసిన ఎట్లా నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లింపవలెను. అంటే ఇంతవరకు ఆలోచించిన ఇవన్నీ కూడా దేవునికి మొక్కుకునే విధానం, ఆయా విషయాలలో ఏ విధంగా మొక్కుకున్నారు, ఏ విధంగా వాళ్ళు దేవునికి అర్పించారన్నదే, ఆ అర్పణ విషయంలో దేవునికి ఎలా మొక్కుకున్నారన్నది మనం చూసాం. అంటే మనకు ఎక్కువగా పాత నిబంధనలో దేవునికి మొక్కుకోవడం అనే కాన్సెప్ట్ మనం చూస్తున్నాం అనమాట. అలాగే మరొక సందర్భం మనం ఏంటంటే హన్నా గారు ఎవరంటే సమూయేలు గారి యొక్క తల్లిగారు. ఆవిడ కూడా సమూయేలు గారి యొక్క తల్లిగారు కూడా ఏ విధంగా సమూయేలు గారు పుట్టక ముందు దేవాలయంలో మందిరంలో మొక్కుకుందో ఆ సందర్భాన్ని కూడా మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడ్ల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాడిని యెహోవాయగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. మరొకసారి చదువుతున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి. ఇక్కడ సమూయేలు గారు పుట్టక ముందు సమూయేలు గారు తల్లి అయిన హన్నా గారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. ఏమని ప్రార్థిస్తుందంటే సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి. అంటే హన్నా గారికి శ్రమ కలిగిందని దేవునితో చెప్పుకున్నట్టుగా మనకు చూస్తున్నాం. అంటే హన్నా గారికి శ్రమ కలగడం, ఆ శ్రమను గూర్చి దేవునికి ప్రార్థించడం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంతకీ ఏంటి ఆ శ్రమ, ఏ విషయంలో శ్రమ అన్నది మన తర్వాత వచ్చిన చూసినట్లయితే నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎట్లా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానీక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. అంటే ఏంటి పాపం వీడు కూడా శ్రమ ఏంటంటే పిల్లలు లేకపోవడం వల్ల తన విరోధి అయిన పెనిన్నా తనను హింసిస్తున్నట్టుగా, తన మీద ఎప్పుడు కోపడుతున్నట్టుగా పై వచ్చినట్లు మనం చూస్తాం. దీని అంతటిని దృష్టిలో పెట్టుకుని తనకు ఒక శ్రమ పడుతున్నట్టుగా, శ్రమ కలిగిన ఉన్నాను నేను అని చెబుతూ దేవునికి మొరపెడుతుంది హన్నా గారు. ఎందుకు ఏంటంటే ఒక మగపిల్లను దయచేయమని, అంటే సంతానం దయచేయమని. ఇక్కడ మొక్కుబడి ఏంటంటే సంతానం కోసం మొక్కుకుంటుంది దేవుణ్ణి. మగపిల్లని దయచేస్తే నీకు అప్పగిస్తాను ఆ బిడ్డను అని ఈమె మొక్కుకుంటుంది. అంటే పిల్లల విషయంలో, సంతాన విషయంలో కూడా మొక్కుబడి చేసుకున్నట్టుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. అంటే ఇంతవరకు నాకు మాటలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ మొక్కుబడులు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఆనాడు ఇశ్రాయేలీల్లో బలంగా ఉంది అన్నది ఈ యొక్క వచనాన్ని బట్టి మనం చూడొచ్చు. కనుక మొక్కుబడులు చేయటం అనేది ఇశ్రాయేళ్లకు ఒక వాడుకగా ఉంది అన్నది ఈ యొక్క సందర్భాలను బట్టి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనం ఈరోజు ధ్యానించబోయే జ్ఞానాంశంలోనికి వెళ్ళగలిగితే యెఫ్తా గారి యొక్క మొక్కుబడి. ఎందుకు ఈయన చేసినటువంటి మొక్కుబడి ఏంటి అన్నది ఆలోచించి ముందుగా మరి యెఫ్తా గారు చేసినటువంటి మొక్కుబడి ఏ విషయంలో మొక్కుబడి చేశారు అన్నదాన్ని మనం ఆలోచించి ఆ మొక్కుబడి ఏంటి, అలాగే ఆయన మొక్కుకున్న మొక్కుబడి విషయంలో ఎంత ఆయన న్యాయంగా ఉన్నాడు, అలాగే తన అన్న మాట ప్రకారంగానే మొక్కుబడి చెల్లించడం అనేది మనం చూస్తాం. ఎందుకే ఆ మొక్కుబడి ఏంటి అన్నది కొన్ని విషయాలు మనం చదివి ఆలోచించి దాని ద్వారాగా మనం దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆయన మాటలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆయన మాటలో వెనుకున్నటువంటి భావాన్ని, సారాన్ని గ్రహించి వాక్యానుసారమైనటువంటి అర్థాన్ని మనం తీసుకొని తద్వారాగా దేవుని పట్ల భయం భక్తి కలిగిన వారుగా మనం ఉండడానికి ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందన్నది మీకు తెలియజేస్తున్నాను. ఇక యెఫ్తా గారి యొక్క మొక్కుబడి విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఈ యెఫ్తా గారి యొక్క మొక్కుబడి అనే సందర్భం మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. మీరు న్యాయాధిపతులు ఎవరికి న్యాయాధిపతులు అని మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలుకు న్యాయాధిపతులు. ఎందుకు ఇశ్రాయేలుకు న్యాయాధిపతులుగా ఉన్నారంటే అంతకు ముందుగా ఇశ్రాయేలును నడిపించింది, ఇశ్రాయేలు పట్ల ఒక నాయకత్వం వహించింది ఎవరంటే యెహోషువ గారు.
అలాగే యెహోషువ గారి కంటే ముందుగా నాయకత్వం వహించింది ఎవరంటే మోషే గారు. ఎలాగంటే ఐగుప్తిలో ఇశ్రాయేలీయులు సుమారుగా 400 సంవత్సరాలకు పైగా బానిసత్వ బ్రతుకుతున్నప్పుడు వారి యొక్క దురవస్థను, వారి యొక్క మొరను దేవుడు విన్నప్పుడు, వారి యొక్క మొర దేవునికి వినబడినప్పుడు దేవుడు మోషే గారిని పుట్టించడం, ఆయనను ఒక గొప్ప నాయకుడిగా ఇశ్రాయేలుకు దయచేయడం అన్నది మనం చూస్తాం. అలాగే ఆ మోషే గారి ద్వారాగా ఇశ్రాయేలును ఐగుప్తు దేశం విడిపించి కనానుకు నడిపించడానికి ఒక నాయకుడిగా మోషే గారు ఉండడం మనం చూస్తాం. అలాగే ఆయనతో పాటుగా యెహోషువ గారు కూడా ఎంతో నమ్మకంగా మోషే గారికి ఒక శిష్యుడిగా ఉండడం మనం చూస్తాం. మరి మోషే గారు చనిపోయిన అనంతరం ఆ బాధ్యతలు, ఆ నాయకుని యొక్క బాధ్యతలు యెహోషువ గారు తీసుకోవడం, అలాగే యెహోషువ గారు ఇశ్రాయేలును కనానుకు నడిపించే ప్రయాణంలో ఈయన జాగ్రత్త వహించడం మనం చూస్తాం. అలాగా యెహోషువ గారు ఇశ్రాయేలును కనానుకు నడిపించే మార్గంలో యెహోషువ గారు చనిపోవడం మనం చూస్తాం. అలాగే యెహోషువ గారు చనిపోయిన సందర్భం మనం న్యాయాధిపతుల్లో చూస్తాం. ఒకసారి మనం ఆ సందర్భాన్ని చూద్దాం. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 8వ వచనంలో యెహోషువ గారు చనిపోయే సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. ఒకసారి చదువుతున్నాను. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 8వ వచనం. నూను కుమారుడును యెహోవాకు దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గల వాడై మృతి నొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్ సెరహులో జనులు అతన్ని పాతిపెట్టిరి. న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయము 8వ వచనంలో యెహోషువ గారు మరణించినట్టుగా, మృతి పొందినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత కాలంలో ఎంత భయంకరమైన ప్రజలు పుట్టారో, ఎంత భయంకరమైన ప్రజలు పుట్టుకొచ్చారో అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎంత దురవస్థ అనుభవించారో, ఎంత బానిస బ్రతుకారో, ఆ బ్రతుకులన్నింటి నుంచి ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు చేసి ఇశ్రాయేలును విడిపించినప్పుడు వారిని పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి తీసుకొస్తున్న సందర్భంలో ఎన్నో అద్భుతాలు చేయడం దేవుడు మనం చూస్తాం. వీటన్నింటినీ కూడా మర్చిపోయే ఒక తరం పుట్టిందంటే నిజంగా అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఆలోచించండి. అంటే దేవుడు చేసినటువంటి కార్యాలు కానీ, దేవుడు చేసిన అద్భుతాలు కానీ మర్చిపోయే ఒక తరం ఇశ్రాయేల్లో ఉన్నారంటే నిజంగా చాలా బాధాకరం విషయం అని చెప్పాలి. ఒకసారి ఆ సందర్భం కూడా ఈ న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనంలో మనం ఆ సందర్భాన్ని చూస్తాం. ఒకసారి చూద్దాం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి. ఏ తరం వారు? యెహోషువ గారు. అలాగే ఆ యెహోషువ గారి తరంలో ఎవరైతే ఉన్నారో ఆ తరం వారు ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కూడా తమ పితరుల యొద్దకు చేర్చబడ్డారు, అంటే చనిపోయారు. చనిపోయిన తర్వాత సందర్భం ఏంటంటే ఆ తరము వారు అందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. అంటే ఎంత భయంకరమో చూడండి. యెహోవానైనను అలాగే యెహోవా చేసిన కార్యములైనను ఎరుగని ఒక తరం పుట్టిందంట. వాళ్ళు ఎవరంటే ఎవరు అన్యులు కాదు, బయటి వాళ్ళు కాదు, ఇశ్రాయేలీలోనే. అంటే అంతగా దేవుని మర్చిపోయారు. అంత అద్భుతాలు చేసి వారిని విడిపించి నడిపించి ఆ సందర్భంలో వారందరూ పితరులందరూ చనిపోతే, అంటే వారి పితరులందరూ చనిపోయిన తర్వాత ఏదైతే తరం వచ్చిందో, నెక్స్ట్ తరం ఏదైతే పుట్టిందో ఆ పుట్టిన తరము దేవుణ్ణి మర్చిపోయారంటే ఎంత బాధాకరమైన విషయం ఆలోచించండి. అంత భయంకరమైన పరిస్థితిలో ఇశ్రాయేలు ఉన్నారు. దేవుణ్ణే మర్చిపోయి అనే తరము పుట్టిందంటే ఆలోచించిన ప్రియమైన వాళ్ళారా. ఆ తర్వాత దేవుని విషయంలో వీళ్ళ ఇశ్రాయేలు ఎంత భయంకరమైన ప్రవర్తన, ఎంత భయంకరమైన స్థితి అంటే దేవునికి ప్రతికూలమైన జీవితాన్ని ఆ న్యాయాధిపతులు గ్రంథం అంతా మనం చదువుతూ ఉంటుంటే అర్థమవుతుంది. కానీ దేవునికి వాళ్ళ పట్ల ప్రేమ ఉంది, వారి పట్ల కనికరం ఉంది. కనికరం ఉంది కాబట్టి దేవుడు ఇశ్రాయేలును కాపాడే విషయంలో వారి కొరకు రక్షకులు పుట్టించాడు దేవుడు అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. ఇశ్రాయేలు దేవుడికి ఎప్పుడు కూడా ప్రతికూలమైన జీవితాన్ని జీవించారు. అయినప్పటికీ వాళ్ళ విషయంలో కనికరపడి దేవుడు వాళ్ళు కాపాడడానికి న్యాయాధిపతులను పుట్టించాడు అన్నది 2వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తాం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించాను. వీళ్ళు ఎంతగా చెడిపోయారంటే ఇశ్రాయేలీయులు దేవుని పట్ల ఎంత ప్రతికూలమైన జీవితాన్ని జీవించారో ఈ యొక్క 2వ అధ్యాయం మనం చూస్తాం. అంటే ఇశ్రాయేలీయులు ఎక్కడికి వెళ్తే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యజనుల యొక్క ఆచారాలు, ఆ పద్ధతులను వీళ్ళు అలవర్చుకుని దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు వాళ్ళని విడిచిపెట్టడం వల్ల శత్రువుల చేతికి వాళ్ళు అప్పగింపబడడం జరిగేది. అలా చాలా చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు ఈ న్యాయాధిపతుల్లోనే
చాలాసార్లు అన్య ప్రజలకు వారు బానిసలుగా వెళ్ళిపోవడం, వీళ్ళని అన్య ప్రజలు ఇశ్రాయేలును బాధ పెట్టడం, హింసించడం అన్నది ఈ యొక్క 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అంటే దేవుడికి ఏదైతే ఇష్టం కాదో, దేవుడికి ఏదైతే అసహ్యమో అలాంటి వాటిని ఇశ్రాయేలు చేసి దేవునికి దూరమై, దేవుని యొక్క కృపకు దూరమై, దేవుని యొక్క కనికరానికి దూరమై వాళ్ళ ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవించుతూ ఉన్నప్పుడు ఆ యొక్క సందర్భాల్లో శత్రువుల చేతికి వీళ్ళు అప్పగింపబడడం, ఆ తర్వాత బాధపడడం, ఆ బాధపడిన తర్వాత దేవునికి మొరపెట్టడం, ఆ మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళని కాపాడడం, వాళ్ళని రక్షించడం అన్నది మనం చూస్తాం. ఆ రక్షణ ఎలాగా ఇశ్రాయేలుకి జరిగేదంటే రక్షకులను దేవుడు పుట్టించడం, అంటే న్యాయాధిపతులను దేవుడు పుట్టించడం జరిగింది. అలాగా చాలామంది న్యాయాధిపతులు ఇశ్రాయేలును రక్షించే విషయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఒక ఒత్నీయేలు గారు కానివ్వండి, దెబోరా గారు కానివ్వండి, అలాగే గిద్యోను గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అలాగే యెఫ్తా గారు, సంసోను గారు. ముఖ్యంగా ఈ యెఫ్తా గారు కోసం మనం ఆలోచన చేస్తున్నాం. ఆయన కోసం మనం ఈరోజు మనం ఆలోచించవలసిన వారంగా ఉన్నాం కాబట్టి, ఇందుకు యెఫ్తా గారు న్యాయాధిపతిగా ఎలా అవ్వారు, దేవుడు ఇశ్రాయేలును రక్షించడానికి యెఫ్తా గారిని ఎన్నుకున్న సందర్భం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ యెఫ్తా గారి కోసం 11వ అధ్యాయంలో న్యాయాధిపతులు 11వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో మనం చూస్తాం. ఒకసారి ఆ యొక్క మాటను మనం చూద్దాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం మొదటి వచనం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారే. యెఫ్తాతో నీవు అన్యస్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదనిది. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశంన నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుండెను. ఈ యొక్క యెఫ్తా గారు ఎవరంటే గిలాదు ప్రాంతపు వాడు, పరాక్రమం గల బలాఢ్యుడు, చాలా బలవంతుడు అని ఈ మాటను బట్టి మనం చూడొచ్చు. ఈయన ఒక వేశ్య కుమారుడు. ఈ తండ్రి పేరు గిలాదు. అయితే ఈ యెఫ్తా గారితో పాటుగా కొంతమంది కుమారులను గిలాదు కనడం మనం చూస్తాం. ఆ గిలాదు కుమారులు లేదా యెఫ్తా గారి సహోదరులు, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడు, మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదని వారి యొక్క యెఫ్తా గారి యొక్క సహోదరులు ఆయనను తరిమి వేయడం, ఆయన పారిపోయి టోబు దేశంలో కాపురం ఉండడం ఈ ప్రారంభపు 2-3 వచనాలు మనం చూస్తాం. అయితే కొంతకాలం అయిన తర్వాత ఇశ్రాయేళ్లకు, అమ్మోనీయులకు, అంటే వారి యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రాంతపు ఎవరంటే ఇశ్రాయేల్ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రాంతపు వారు ఎవరంటే అమ్మోనీయులు ఉన్నారు, అమోరీయులు ఉన్నారు. ముఖ్యంగా అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయడానికి సిద్ధపడతారు. యుద్ధం చేయగా అనే సందర్భాన్ని చూస్తాం. 4వ వచనం ఉంటుంది, 11వ అధ్యాయము 4వ వచనం. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుకుపోయి, నీ వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదుమని యెఫ్తాతో చెప్పిరి. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తొలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన ఎట్లా గిలాదు వాసులమైన మా అందరి మీద నీవు అధికారివై ఉందని యెఫ్తాతో అనిరి. అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవా వారి నా చేతికి అప్పగించిన ఎట్లా నేనే మీకు ప్రధానుడనవుదునా అని గిలాదు పెద్దలను అడుగగా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండును గాకని యెఫ్తాతో అనిరి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగాను అధిపతిగాను అతను నియమించుకొనిరి. అందుకనే యెఫ్తా గారు తిరిగి గిలాదు వస్తారు, గిలాదు పెద్దలతో వస్తారు. ఎందుకంటే యుద్ధం చేయడానికి. అప్పుడు ఆ యుద్ధం చేసే ముందుగా ఇక్కడ యెఫ్తా గారు దేవునితో ఏమని ప్రార్థిస్తున్నాడో, దేవుని ఏమని అడుగుతున్నాడో మనం ఈ యొక్క వచనం మనం చూస్తాం. 11వ వచనం మనం చూస్తాం. 11వ వచనం చివరి మాట. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతా వినిపించెను. తన సంగతి అంతా దేవునికి చెప్పాడు, అంటే ప్రార్థించాడు దేవునికి అన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడికి ప్రార్థించాడు, తన సంగతి చెప్పాడు. ఏంటి నా పరిస్థితి ఎలా ఉంది, ఇది పరిస్థితి, ఇలాగే యుద్ధం చెయ్యాలి అని తన యొక్క పరిస్థితిని దేవునికి చెప్పాడు అన్నదే మనం ఇక్కడ చూస్తున్నాం. అలా చెప్పినప్పుడు అప్పుడు యెఫ్తా గారు ఏం చేస్తారంటే ఈ అమ్మోనీయుల రాజు దగ్గరికి ఒక వర్తమానం కొంతమంది దూతలు పంపుతాడు. అసలు నీకు నాకు ఏంటి
సంబంధం, మనం ఎందుకు యుద్ధం చేసుకోవాలా అని చాలా సామరస్యంగా యెఫ్తా గారు ఆ అమ్మోనీయుల రాజుతో మాట్లాడినప్పుడు అతను అసలు ఒప్పుకోడు. తప్పనిసరిగా యుద్ధం చేయవలసిందే. ఎందుకంటే మా భూభాగాన్ని ఆక్రమించారు. ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు మా భూభాగాన్ని ఆక్రమించారని ఈ యొక్క అమ్మోనీయుల రాజు అనడం. లేదు, మీ భూభాగాన్ని ఎక్కడ ఆక్రమించారు అని యెఫ్తా గారు అనడం. మొత్తం యెఫ్తా గారు చాలా వివరంగా చెప్తారు. అయినా సరే రెండోసారి కూడా దూతలు పంపుతాడు యెఫ్తా గారు అమ్మోనీయుల రాజు దగ్గరికి. అయినా సరే ససేమిరా అని అతను ఒప్పుకోడు. యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. యెఫ్తా గారు యుద్ధానికి సిద్ధపడడం మనం చూస్తాం. ఒకసారి ఆ సందర్భాన్ని మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 29వ వచనంలో యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పాలో సంచరించి మిస్పే నుండి అమోనీయుల యొద్దకు సాగిండు. 11వ అధ్యాయం 29వ వచనంలో ఈ యొక్క యుద్ధ యొక్క సందర్భం మనం చూడగలం. ఒకసారి మనం ఆ సందర్భాన్ని చూద్దాం. 29వ వచనం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమోనీయుల యొద్దకు సాగాను. గిలాదు నుంచి మిస్పేకు, అలాగే మిస్పే నుంచి అమోనీయుల యొద్దకు యెఫ్తా గారు వెళ్ళినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. యెఫ్తా గారు వెళ్ళడం మనం చూస్తాం. వెళ్ళినప్పుడు అక్కడ మరలా యెఫ్తా గారు దేవునికి మొక్కుబడి చేసుకున్నాడు, దేవునికి ప్రార్థిస్తున్నాడు. ఈ ప్రార్థన ఏంటంటే మొక్కుబడితో కూడినటువంటి ప్రార్థన. ఇక్కడే మనం ముఖ్య సందర్భానికి మనం వచ్చాం. ఇంతవరకు మనం మాట్లాడుకున్నది ఏంటంటే మొక్కుబడుల విషయంలో ఆయా చోట్ల ఉండడం, ఏ సందర్భంలో మొక్కుకున్నారో ఆ మొక్కుబడులన్నీ మనం చూసాం. అదేవిధంగా న్యాయాధిపతులలో ఇశ్రాయేలును రక్షించడానికి కొంతమంది న్యాయాధిపతులను పుట్టించడం దేవుడు. ఆ పుట్టించినప్పుడు వారిని ఇశ్రాయేలును రక్షించడం, అలాగే తర్వాత కాలంలో దేవుని ఎరగని ప్రజలు పుట్టడం, అలాగే వారి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ అన్యుల యొక్క ఆచారాలను ఇశ్రాయేలు ఫాలో అవడం వల్ల దేవుడు వారిని విడిచిపెట్టేయడం. ఆ విడిచిపెట్టడం వల్ల వారు మళ్ళీ అన్యజనులకు బందీలు అవడం, వారేమో ఇశ్రాయేలును ఇష్టం వచ్చినట్లుగా చాలా దారుణంగా హింసించడం మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. అలాంటి సందర్భంలో అమ్మోనీయులకు ఇశ్రాయేలుకు యుద్ధం వచ్చిన సందర్భంలో యెఫ్తా గారు న్యాయాధిపతిగా ఉండడం మనం చూస్తాం. ఇది కూడా ఇశ్రాయేలును రక్షించే విషయంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యెఫ్తా గారు అని ఈ మాటలు సందర్భంలో చూడొచ్చు. అప్పుడు యెఫ్తా గారు అమ్మోనీయులతో యుద్ధం చేసే ముందు, యుద్ధానికి వెళ్లే ముందుగా ప్రార్థన చేస్తారు. ఏంటి ఆ ప్రార్థన అంటే మొక్కుబడి. ఏంటి ఆ ప్రార్థన ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే మొక్కుబడి ప్రార్థన. ఆ మొక్కుబడి ప్రార్థన కూడా చాలా, ఒక విధంగా చెప్పాలంటే చాలా విచిత్రమైన మొక్కుబడి అని చెప్పొచ్చు. ప్రతి విషయంలో కూడా మొక్కుబడి వ్యక్తిగతంగా వారి యొక్క సందర్భాలను బట్టి మొక్కితే, యెఫ్తా గారి విషయం వచ్చేటప్పటికి ఇందుకే మొక్కుబడి ఎవరి కోసం అంటే, దాని వెనుక ఎవరి కోసం అంటే ఇశ్రాయేలును రక్షించడం కోసం. ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఈయన ఉన్నాడు. ఆ న్యాయాధిపతిగా ఉండి వాళ్ళు రక్షించడం కోసం, అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుని యొక్క ప్రజలు రక్షించడం కోసం ఇతను చేసినటువంటి మొక్కుబడి ఎలాంటిదో ఒకసారి ఆ సందర్భాన్ని చూద్దాం.